డాక్టర్ గారు చెప్పిందే వినాలి, కాకపోతే వద్దు అనుకుంటే దాన్ని పొందుకుంటాయి దేవుని పేరిట. అది ఆమె పట్టుదల కలిగి ఆ విధంగా. అదేవిధంగా ఈ రోజున కూడా ఈ సమయంలో దేవుడు దయలో, దేవుని ప్రేమలో, ఆయన ఇచ్చిన ఆదరణ బట్టి, ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి, ఆయన ఇచ్చిన కృపను బట్టి ఈ రోజున దేవాతి దేవుడు మనతో సాక్రిమెంటు వాక్యముగా మాట్లాడుట కొరకై నా ప్రాణము బహుగా అదురుచున్నది యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపక యుందువు అని కీర్తన 6:3లో నుండి ఈరోజు మాట్లాడటకు మన క్రమలెక్కల ప్రకారంగా దీనిలో నుండే శాంతిరుడు వాక్యం తీసుకోవాలి. ఆనందము, ప్రాణము. చూడండి, ఈరోజు వాక్యంలో ఒక చదవబడిన దాంట్లో నుంచి ఒకే అక్షరం తీసుకుని, చదవబడిన దాంట్లో ఒకే అక్షరం తీసుకుని సాక్రిమెంట్ వాక్యానికి మరొక 4 అక్షరాలు కలిపి ఒక అక్షరం తీసుకున్నాము. దానికి 4 అక్షరాలు కలిపి అమ్మ చెప్పాలి. ఇందులో నుంచి ఒక అక్షరం తీసుకోవాలి. దానిలో బయట నుంచి 4 అక్షరాలు తీసుకోవాలి. జ్ఞానంతో ఆలోచించండి. సాక్రిమెంట్ వాక్యం రావాలి. సాక్రిమెంట్ వాక్యం రావాలి. నా శరీరం అంటే సాక్రిమెంట్ వాక్యంగా రావాలి. సరే, సమయం అయితే 12:16. సరే, సాక్రిమెంట్ వాక్యంగా నేను మలుచుకుంటాను. మీరు ఇందులో ఉన్న మాటలు చెప్పండి. పోనీ ఇందులో ఉన్న మాటలు చెప్పండి. నా ప్రాణము, శాంతిరాణి. ఇంకా నా ప్రాణము, నా ప్రాణము, నీవెంతవరకు, అసలు ఎంతవరకు అయ్యా నా ప్లాస్టింగ్ అవ్వట్లేదు, ఎంత డబ్బులు అయిపోతున్నాయో, ఎంత ఫ్లోరింగ్ కాలేదు, అసలు ఎంతవరకు అక్కడ కోడికాడకి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళానా నేను నా భర్త నలిగిపోతున్నామయ్యా, ఎంతవరకు సరే తెలుసుకున్నవాళ్ళు తప్పలేదు, తెలుసుకోవాలి అసలు ఎంతవరకు. ఓకే, శరీరంగా. ఇంకా యెహోవా అని అక్షరాణి, యెహోవా కరుణింపక యుందువు, కరుణింపక యుందువు అమ్మా. కరుణింపక బలమైన మాట. అసలు లెక్క ప్రకారంగా చాలాసేపు ఆ కరుణ గురించే చూద్దాం అనుకున్నా. సాక్రిమెంట్ వాక్యంగా బాగానే వచ్చేది, కానీ కరుణింపక యుందువు అది దావీదు అన్నారు. దావీదు గారు అమ్మా బహుగా అదురుచున్నది. చాలా బహుగా ఉందని ఉదయ్ కుమారి చాలా బాధపడుతున్నారు, బహుగా బాధపడుతున్నారు. నిజంగా ఇల్లు ఉంది, కట్టుకున్నారు, మరి అందరూ వెళ్ళటానికి పోతట్లా, ఏదేదో భయపెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రార్థనలు అయ్యేటప్పటికీ మీరు సిద్ధంగా ఉండండి. లోనికి వెళ్ళిపోండి, దేవుడు కనికరిస్తాడంటే ధైర్యంగా ఉండండి. 7 పూటలు అయ్యేటప్పటికి ఇల్లు ఎలా తయారవుద్దో ఏదైనా లోనికి వెళ్ళిపోండి. స్టార్ట్ అయింది ఏంటి, పునాది అయిపోయింది, గుమ్మాలు పెట్టడం అయిపోయింది. నెక్స్ట్ వారం ఏమి ఇస్తాడు, 7 వారాల ఆఖరికి గృహప్రవేశం పెట్టేసుకుందాం అమ్మా. కనుక ఈరోజు వాక్యాన్ని బట్టి చెప్తుంది ఏమని అంటే, నా ప్రాణము బహుగా అదురుచున్నది యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపగలవు అని క్వశ్చన్ వేసి
ఇది ఎప్పుడు ఏ సమయంలో చేశాడంటారు? ఈ పాట ఎప్పుడు పాడాడు అనుకుంటున్నారు దావీదు గారు? అమ్మా, ఈయన ఈ పాట ఎప్పుడు పాడాడు? దావీదు గారు ఈ పాట ఎప్పుడు పాడారండి? రాజుగా ఉన్నప్పుడే ఈ పాట ఎప్పుడు. సరే, ఇంకా దగ్గరికి వెళ్ళిపోతే క్వశ్చన్ అయితే ఇంకా దగ్గరికి వెళ్ళదు ఏంటంటే 6 చదవండి పోనీ. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయించున్నాను, నా కన్నీళ్ళు చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. చాలండి, ఇంకా దగ్గరికి వెళ్ళింది. ఎప్పుడు? పరుపు కొట్టుకుపోయిందంట. కొట్టుకుపోతా కన్నీళ్ళతో. అమ్మా, కన్నీళ్ళు విడిస్తే పరుపు కొట్టుకుపోతా. ఎలా? దానికి ఏమైనా ఆన్సర్ ఉందా? మామూలుగా కారు నీళ్ళతో కొట్టుకుపోతా ఆన్సర్ ఉంది. కన్నీళ్ళు మామూలుగా మనిషిలో ఉండేది 6 లీటర్లు నీళ్ళే. 6 లీటర్ల నీళ్ళు ఒకేసారి పోసిన పొరపెట్ట కర్రలో ఆ నీళ్ళకి ఇంకా మునుగు కొద్దిగా బరువెక్కుతుంది, కానీ అది తేలదు. కానీ ఆన్సర్ కూడా ఉందండి. ఏంటది? అమ్మా చెప్పరా? ఉందే ఆన్సరు. మరి గోల్డ్ మీద గారు కూడా ఆన్సర్ ఉందన్నారు. చెప్పండి. ఇదేంటండి? అంశం తీసి అంశం చెప్పాల్సింది దీనికాడికి వచ్చారే. నా పిల్లలకి తెలవాలి ప్రతి ఒక్కటి. మరొకసారి ఇది వస్తుందో రాదు నాకు తెలవదు. ఈ చెప్పే అవకాశం వస్తుందో రాదు నాకు తెలియదు. ఇక్కడ అంటున్నాడు దావీదు గారు ఏమంటున్నాడు? నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపు తేల చేయించున్నాను, నా కన్నీరు చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది అని దావీదు గారు అంటున్నారు. కొంతవరకు అక్షయ్కి అందింది, కానీ మరి ఎందుకు ఆగిందో నాకు తెలియదు. పాపం ద్వారాగా బెత్షెబతో పాపం చేసినప్పుడు, ఆ రోజున నాతాను ప్రవక్త గారు వచ్చి ఏమన్నారంటే, అయ్యా మన పట్టణంలో ఎక్కువ గొర్రెలు కలిగిన ఒక ఆయన ఉన్నాడు, ఒకే గొర్రెని అల్లారి ముద్దుగా పెంచుకునే ఒక ఆయన ఉన్నాడు. మరి ఈ ఎక్కువ గొర్రెలు ఉన్న ఆయన ఏం చేశాడంటే, అల్లారి ముద్దుగా పెంచుకున్న గొర్రెని తీసుకొచ్చి దాన్ని కోసుకుని తినేశాడు. ఏంటయ్యా అని అడిగితే ఆయన్ని కూడా అడిగినందుకు ఆయన్ని కూడా చంపేశాడు. ఏం చేయాలంటే దావీదు గారు వెంటనే అన్నారంట, ఎవడాడు తక్షణమే పిలవండి, అది సంగతి ఏంటో తేలవండి అన్నట్టుగా అంటే అది నువ్వేనయ్యా అన్నాడు. అది నువ్వేనయ్యా, నువ్వు చేసింది నీకు తెలుసు కనుక నువ్వే చేసావు, దేవుడు నాకు చెప్పమని నీకు చెప్పాడు అన్నాడు. వెంటనే కృంగిపోయి ప్రతి రాత్రి కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన అనగానే కళ్ళల్లో కనపడేదంట ఆ బెత్షెబతో చేసిన పాపమే, ఆ పరుపే కనపడేదంట. కళ్ళు మళ్ళీ తెరిచి కళ్ళు అరుపుకొని ఈ ప్రార్థన నడిపి పెట్టాల్సింది. నువ్వు ఏదన్నా కనపడినప్పుడు కళ్ళు మొయ్యంగానే దేవుడు ఏమీ లేకుండా చేయొచ్చు ప్రార్థన. కొంతమందికి నాకు ఒక్కొక్కసారి కనపడగానే కళ్ళు తెరిచేస్తాయి. ఏంటి అదేవిధంగా ఆ పాపం అనేది కళ్ళు మూసుకోగానే కనపడేటప్పుడు మానేసి కాసేపు మళ్ళీ ముత్తే కనపడేది, మళ్ళీ ముత్తే, మళ్ళీ ప్రతి రాత్రి కూడా కళ్ళు మూసినప్పుడల్లా కనపడుతుంది ఆ పడకే, ఆ పరుపే. అప్పుడు ఎంతవరకు అయ్యా అసలు ఎంతవరకు అని ఫస్ట్ పాట చరణం ఎత్తి 3వ దారిలో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నా ప్రాణము బహుగా అదురుచున్నదయ్యా, కళ్ళు మూసుకుంటే అదే కనపడుతుందయ్యా, అదురుతుంది, నా ప్రాణానికి నెమ్మదలేదు, అదురుతున్నదయ్యా అని యెహోవా నీవు ఎంతవరకు కళ్ళెందుకు వచ్చినేసి అడుగుతున్నాడు. అయ్యా నేను అలా కొట్టుకుపోవట్లేదా? ప్రతి రాత్రి కళ్ళు మూసుకుంటే నువ్వు కనపడలేదు, ఏదో కనపడుతున్నా, నేను ప్రార్థన చేయలేకపోతున్నాను. నా ప్రార్థన రోజుకు ప్రార్థన చేసుకుని నీ దర్శనం పొందుకునే నాకు ఏదో కనపడి నీతో కలుసుకోలేకపోతున్నానయ్యా అని ఎంతవరకు అసలు నా జీవితాంతమా, లేకపోతే రోజులని చెప్పు, 2 రోజులు నేను ఊరుకుంటానని ఎంతవరకు అని క్వశ్చన్ వేసి మరీ అడుగుతున్నాడు.
అడిగినప్పుడు దేవాతి దేవుడు ప్రార్థన ఆ విధంగా ఉన్నప్పుడు ఆయన అడిగిన దాన్ని బట్టి కళ్ళు మూసుకుంటే ఇక ఆయన కనపడతాం మొదలుపెట్టిందండి. ఈ పరుపు కనపడతాం పోయింది అంటే అప్పుడు కొట్టుకుపోయింది. అది పరుపు కనపడినంతసేపు కన్నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఆ పరుపు ఎప్పుడైతే కనపడకుండా పోయిందో కొట్టుకుపోయిందో అప్పుడు దేవుడు కనపడ్డాడు, ఆ కన్నీళ్ళు ఆగినాయి. అది దాని అర్థం. అంతేగాని కన్నీళ్ళు ఎడవటం అంటే పరుపు కొట్టుకుపోవటం అంటే అక్కడ పొడుగుని 10 మంది ఏడ్చినా పరుపే వెళ్దాం. ఒక్కడ కాదు 10 మంది గొళ్ళు అని ఏడ్చి కాల్చిన ఒక చుక్కమ్మడి చుక్క ఎందుకు సీరపం పెట్టినా ముడిగి పొరువెక్కుద్ది కానీ అది తేలిగా కొట్టుకుపోదు. అది దానికి అర్థం. అర్థమైంది కదా. ఈరోజు అంశం కాడికి వెళ్దాం. ఇక్కడ కొంచెం చేస్తాయో కానీ అంశం దగ్గరికి వెళ్దాం. నా ప్రాణము బహుగా అదురుచున్నది, దానిలో నుంచి అనేది తీసుకున్నాం. ప్రాయశ్చిత్తము. ఈ రోజున ఈ శరీరము మనకిస్తున్నాడు అంటే ఆయన చేసిన ప్రాయశ్చిత్తమే ఈ శరీరం. అంతేగాని మనం డబ్బులు పెట్టేవాను, మన భక్తి చేసేవాను, మనం నీతిగా ఉన్నామనే కాదు. ప్రాయశ్చిత్తము చేశాడు కనుక ఈ ప్రాయశ్చిత్తానికి తగినది ఈ శరీరం. నవ్వుతుంది అప్పుడే శాంతిరని ఏంటంటే నాదే నీదేరా. అంతకుముందు ఇద్దరు ప్రాణం అన్నారు మరి ఇంకొకళ్ళు ఎవరో కానీ అక్షయ. సరే ఈ సమయంలో అక్షయ నీకు కూడా ఇస్తాను. ఒకటే తెచ్చినట్టుంది. మరి శాంతిరానికి నువ్వు నిలబడాల, వేరే ఆలోచన తెలిపోయావు. అదే ప్రాణం ఆయన పెడితేనే ఈ శరీరం. నువ్వు ఆ కన్ఫర్మ్ ఎప్పుడైనా నీలో నుంచి ఆత్మ పనిచేసినప్పుడు ఇటు చెదరమాకు, నిలబడిపోతే దేవుడు ఇచ్చాడు నీకు. కానీ ఆ ఇచ్చిన దాన్ని మరలా నీ మెదడు పెట్టావు. మరి దేవుడు ఇచ్చిన దానికి అలా ఓకే చేసేయాలంటే వేరేగా పెట్టుకోండి. నీకైతే నేను ట్రై చేస్తాను. మరి ఇతరుది ట్రై చేసి మరి శాంతిరాణి నిలబడిపోయింది. అదే విధంగా మరి ఇవు శాంతిరాణికి ఇవ్వాలి. అమ్మా ఫస్ట్ ఉంది సెకండ్ ఉంది కాదు. నేను తీసుకొస్తుంటే నువ్వేం చేసావు? ఒకటే అన్నావు. రెండు నేను నాకు తెలిసి అలా ఇద్దరు ముగ్గురు చెప్తారని నాకు దేవుడు ఆన్సర్ ఇచ్చాడు. దాన్ని తీసుకొచ్చి అందరైతే ట్రూత్ ఎవరు చెప్పరు, ఒక్కడే ఉన్నాయి. నీకైతే నేను ఇస్తాను, చప్పట్లు కొట్టండి. ఇప్పుడు శాంతి అక్షయరాణికి కూడా చప్పట్లు తీసుకుంటాం. ఇదేమైనా పనిచేసింది కానీ నిలబడలేకపోయింది. ఆత్మ నిలబడలేకపోతుంది. ఏం భయవద్దు, నిలబెడతాడు దేవుడు నిన్ను. ఈరోజు ప్రాయశ్చిత్తము అంశం అర్థమైందా? ప్రాయశ్చిత్తం ఈరోజు చదవబడినటువంటి వాక్యంలో అనేది తీసుకుని ప్రాయశ్చిత్తము అంటే ప్రాణము బహుగా, నా ప్రాణము బహుగా అదురుతున్నది. ఈ చోట్లో ప్రతి ఒక్కరికి అదరాలి. ఆ విధంగా దావీదు గారికి అదిరింది కాబట్టి, బాధపడ్డాడు కాబట్టి, దేవుడిని అడిగాడు కాబట్టి, దేవుడి దగ్గర ఆ పరుపు కొట్టుకుపోయింది కాబట్టి ఆయన కనపడటం ప్రారంభమైంది. ఈ రోజున కూడా గతంలో జరిగిన నెలంతా దేనిలో ఉన్నారు. ఈ రోజున మరలా శరీరం తీసుకున్నారు. దానిలో కొన్ని దేవుడికి విరోధంగా ఉంటే వాటిని మానేయడానికి, దాన్ని విడిపించడానికి ఈ రోజున మరొకసారి అవకాశం వచ్చింది. శరీరం తీసుకునే అవకాశం లేనివాడు చాలామంది ఉన్నారు. ఎక్కడో హైదరాబాద్లో ఉన్న చెల్లి వచ్చేసింది. నేను అనుకున్నా ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి జీతం తీసుకుని వెళ్ళిపోయి ఉండదు అనుకున్నా. తడుక్కుని కనపడి గురుపు పడ్డాను. నిజమేనా? హైదరాబాద్ మీకు ఎక్కడ ఇక్కడ ఉన్నాయి. కనుక ఈ రోజున దేవుని శరీరం ఇవ్వటానికే ఆయన మరొకసారి గతించిన వాటిని జ్ఞాపకం చేయడానికి, అసలు ఆ ప్రాయశ్చిత్తం చేయడానికి కారణం ఏంటి? ఆ ప్రాయశ్చిత్తానికి మనకు ఉన్న బంధం ఏంటి? ఆ ప్రాయశ్చిత్తం ఏం చేశాడు అనేది దేవుడు ప్రాయశ్చిత్తం దేవుడు మనిషితో చేసే ముందు, అంటే ప్రాయశ్చిత్తం చేసే ముందు అసలు నిజాన్ని చెప్తానికి ప్రయత్నం చేస్తున్నాడు మనిషికి. ఇక్కడ ఉన్న వాళ్ళకి, బయట ఉన్న వాళ్ళ గురించి కాదు, ముఖ్యంగా మందిరంలో ఉన్నవాళ్ళు మాటకి తెలుసుకుందాం. బయట ఉన్నవాళ్ళ సంగతి మరి వాళ్ళ సంగతి అయితే దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళని తెలుసుకుంటానికి వాక్యం
మనిషికి ప్రాయశ్చిత్తాన్ని గురించి ఒక మాట చెప్తున్నాడు. ఏంటి అంటే యెషయా గ్రంథంలోకి వెళ్దాం. యెషయా గ్రంథము అధ్యాయము 22. యెషయా గ్రంథము అధ్యాయం 22 వచనం 14. అమ్మా, కాగా ప్రభువును సైన్యమునకు అధిపతియునగు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడినట్లు ఇలా చెప్తున్నాడు, నీవు మరణము కాకుండా అమ్మా మీరు మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగదని ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా ప్రమాణపూర్వకంగా చదివించుతున్నాడు. చూడండి, ప్రమాణపూర్వకంగా ఏమిటి అంటే, కాగా ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడినట్లు ఇట్లనుచున్నాడు అని గీత కొట్టాడు. ఆ గీత కాడ కొంచెంసేపు మాటలు ఉన్నాయి. అవి అయిన తర్వాత మీరు మరణము కాకుండా మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగుదని ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకంగా. చూడండి, అసలు దేవుడేంటి ప్రమాణం చేయటమేంటి? దేవుడేంటి ప్రమాణం చేయటమేంటి? మనిషికి ఈరోజు నేను చెప్తున్నాడు ప్రమాణపూర్వకంగా. అసలు అయితే మన పరిస్థితి ఏంటంటే, మరణం అనేది కాకుండా కుదరదంటే ప్రాయశ్చిత్తం. మనకి ప్రాయశ్చిత్తం జరగాలంటే సావాల్సిందే. ఒక మాటలో డైరెక్ట్గా చెప్పాలంటే సావుకే కానీ మీరు మరలా తిరిగి లేవడానికి ఎలాంటి అవకాశం లేదు అని ఇది ప్రవచనం ద్వారాగా ప్రవచన వాక్యంగా చెప్తుంది. మొట్టమొదటిగా మన పరిస్థితి ఈ రోజున మరణం నుండి తప్పించుకున్నాము అనుకున్నోళ్ళు ముఖంలో కళ ఎలా ఉంటుందో తెలుసా? రాని అన్న ధైర్యం. ఆ ధైర్యం ఎలా ఉందో తెలుసు. ఒక ఆయన అన్నాడంట, ఒరే మొన్న మధ్యన సునామీ వచ్చింది కదా, కొంతకాలం క్రితం సునామీ వచ్చింది కదండి, కొట్టుకుపోయారు. అరే 100 సునామీలు వస్తున్నాయి అంటరా అన్నాడంట. ఫ్రెండ్ వచ్చి 100 వస్తున్నాయా రానిరా అన్నాడంట. ఒరే మొన్న వచ్చింది మొత్తం కొట్టుకుపోయింది కదా, అలాంటి 100 వస్తున్నాయి అంట కదరా, 100 వస్తున్నాయి అంట, రానిరా అన్నాడంట. ఈయన నీకు భయం లేదేరా? ఏంట్రా సునామీ అంటే ఏమనుకుంటున్నావు? 100 కాబట్టి ఎన్నన్నా రానిరా, మొదటి సునామీకే నేను కొట్టుకుపోతా, నాకేం భయం, ఎన్నొస్తే నాకేంట్రా అన్నట్టుగా అన్నాడట. అలాగే మనకు కూడా ఎన్నన్నా రాని మరి తెల్లబట్టేసి కూర్చున్నోళ్ళు ప్రభు పేరున్నవారు, నాకు రక్షణ ఉంది, నా ప్రభు పేట నా ప్రభు ప్రాయశ్చిత్తం చేసేసాడు, నాకు దాంతో పని లేదు. అదే కదా మన ధైర్యం, అదే కదా. ఈ రోజున క్రైస్తవుడిగా ఉండి క్రీస్తు శరీరం తీసుకునే ప్రాయశ్చిత్తం చేసిన ఆయన శరీరం ఇది. ఆ శరీరం తీసుకునేది ఎందుకంటే మనకి ఇక మరణాలతో లేదు, మన ప్రాణానికి మన ఆత్మకు నరకం అనేది లేదు, ఇక కాలటం అనేది లేదన్న ధైర్యం కలిగిన వాళ్ళు ఈ శరీరం తీసుకుంటున్నాము నెల. అర్థమైంది కదా? ప్రాయశ్చిత్తాన్ని గురించి చెప్తుంది ఏంటో తెలుసా? కాగా ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా నాకు ప్రత్యక్షమై నాకు వినబడినట్లు ఇట్లనుచున్నాడు, మీరు మరణము కాకుండా మీ దోషములకు ప్రాయశ్చిత్తము కలుగదని ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా ప్రమాణం. అంటే మనం మరణానికి తప్ప దేనికి పనికిరాం. మన గత స్థితి అర్థమవుతుంది కదా. ఈ రోజున క్రీస్తు శరీరం ఈ తీసుకునే మనకు అసలు లెక్క ప్రకారంగా మనం ఏంటంటే మరణానికి పాత్రలు కదా. ప్రమాణపూర్వకంగా చెప్తున్నాడు. నీ మీద దొట్టు చెల్లా, నీ మీద దొట్టు కారం లేదంటారు కదా, నీ మీద దొట్టు. అసలు నిజంగా నూనె అయిపోయి 3 రోజుల నుంచి మజ్జిగ చిలకరించి అందులో వచ్చి ఎనపోస్తూ ఏస్తున్న తాలింపు ఒక గిన్నెడు పోయాక
లేదు నీ మీద ఒట్టు, ప్రమాణం మందట్టది. కానీ దేవుడు చెప్తున్నాడు ప్రమాణపూర్వకంగా, అసలు నిజంగా అయితే ఎవ్వరూ తప్పించుకోరు, నరకానికే మొత్తం. ఎందుకో తెలుసా, భూమి మీద ఉన్నవాడు సైతానుడు, అపవాదు ఉన్నాడు, మొత్తాన్ని తీసుకుపోతానికి రెడీగా ఉన్నాడు. అలా డోర్ నుంచి తప్పించుకోవడం అనేది కుదరదు కనుక ఆయన కుమారుని పిలిచి ఆయన శరీరం ఇచ్చి ఈ విధంగా మరణానికి పాత్రుడమైన మనల్ని జీవానికి నడిపించుటకే ఈ శరీరము, ఈ రక్షణ, ఈ బాప్తిస్మం ఇదంతా నేర్పడానికి నేర్చుకోవడానికి వాక్యం. ఈ వాక్యం విన్నవాళ్ళు ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకుంటారు. ఏది భయగలిగితే. నాకేంట్లే అనుకున్నాడు, సునామీ వస్తే పోతానన్నాడు చూడు, ఎన్నొస్తే నాకెందుకు పోతా, మా అమ్మంటది చచ్చిపోతే ఎవరు చూస్తారయ్యా ఇవన్నీ, అసలు చచ్చిపోయాకే ఉంది జాడుసు. బతుకుంటే ఏమన్నా మహా అయితే 70-80 సంవత్సరాలు ఈ భూమి మీద ఎండగా తట్టుకోలేక బయటికి తట్టుకోలేక ఇంట్లోకి ఆవిడిచ్చారు. 2000 ఫారెన్ డిగ్రీస్ వేడి ఉంటుందంట అక్కడ. ఏది నరకం, 2000 ఫారెన్ డిగ్రీస్. 200 డిగ్రీ ఉంటే 40 డిగ్రీ ఉంటేనే భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాం. 2000 అంట. చూసి మరి ఎలా ఉంటుంది. కనుక ఇక్కడ చెప్తుంది నెంబర్ 1, మనిషిని మరణానికి వెళ్లకుండా ఆపేదేంటి? ఇప్పుడు దాన్ని వేసుకుందాం. ఈ విధంగా మరణం అయిపోతారని చెప్పాడు కదా, ఆ మరణం కాకుండా ఆపేదేంటి? ఆపేది ఎవరో సామెతలు వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు. సామెతల గ్రంథము అధ్యాయము 16:6. అమ్మా, కృపా సత్యముల వలన అమ్మా దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. మనుషులు చెడుతనం నుండి తొలగిపోదురు. చూడండి, కృపా సత్యము వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుష్యులు చెడుతనం నుండి తొలగిపోదురు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వారి శత్రువులను సహా మిత్రులుగా చేయును. శత్రువు ఎవరంటే ఇప్పుడు మరణం. ఆ మరణాన్ని సైతం మిత్రులుగా చేసేది ఈ శరీరం. ఇది ఎప్పుడైతే తీసుకున్నామో మరణం అనేది ఆయన మరణం అయిపోద్ది. ఆయన శరీరం, ఆయన చెల్లించినటువంటి మూల్యం, ఆయన ఇచ్చినటువంటి ప్రాయశ్చిత్తం, ఆయన ప్రాణానికి, మన ప్రాణానికి ఆయన ప్రాణం పెట్టాడు కదా. అందుకునే ఇక్కడ చెప్తుందనమాట, కృపా సత్యం ఎక్కడ దొరుకుతుందండి? కృపా సత్యం ఎక్కడ దొరుకుద్ది? కృప. చాలా మంది కృప కావాలి అసలు ఎక్కడ దొరుకుతుందంటే, ఎన్ని లక్షలకు దొరుకుతుందంటే, ఎన్ని కోట్లు దొరుకుతుందంటే, వెల ఎంత కట్టినా ఆ కృప అనేది దొరకదు. చాలా మంది అనుకుంటున్నారు కృప నీకు కలుగును గాక. ఆమేన్. అసలు కృప ఇచ్చేది ఆయన. రక్షించబడి రక్షణలో కరెక్ట్గా జీవిస్తే, మొదటిగా మనం వెళ్ళినప్పుడు చెప్పాడు కదా, మొత్తం అసలు పట్టబయ చేసాడు అంతే వాక్యాన్ని. మనిషి దేనికి భయపడాలి, ఎలా ఉండాలి, దేనికి భయపడలేదు. తల్ల కిందలుగా సీసా నిలబడిపోయింది. నేను ఎన్నోసార్లు నిలబెట్టాను కానీ ఎంతసేపు నిలబడలేదు అన్నాడు. నిలబడిపోయి తల కిందలుగా. అంటే ఆ తల కిందలు చేసేది ఎవరంటే చివరికి రాజపుత్రికలు. ఎవరా రాజపుత్రికలు? స్త్రీలు. స్త్రీలు ఎవరో? ఆ మందిరంలో ఉన్న రాజపుత్రికలు. రాజు ఎవరో? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనకు పుట్టిన బిడ్డలు ఈ రోజున మందిరంలో ఉండి శరీరం తీసుకుంటానికి సిద్ధంగా ఉన్న పుత్రికల గురించి అబ్బబ్బబ్బబ్బబ్బ ఏమి వివరించాడంటే, మొత్తం ప్రసంగం మొత్తం ఆడపిల్ల అనేది వెళ్ళింది. మగోళ్ళు ఉంచాడు పక్కన, ఆ అంచున ఈ అంచున అంతే మొత్తం. అంటే చివరికి అడిదీసి ఆడపిల్లలు ఎవరంటే ఎముగా కరగదు, మగవారు మట్టి తరిగిపోతారు. సబ్జెక్ట్ అక్కడ తీసుకెళ్ళి ముగించాడు. అసలు చెప్తుంటే నేను అలా చూశా, కట్టి మీద రెప్పపడలేదు. ఒక ఆయన పక్క ఉంటుండే నిద్రపోతున్నాడు. అది అంటే ఆ సబ్జెక్ట్ నాకు కావాలి, అవసరం. ఏం చెప్తున్నావు బాబు అనుకున్నా. ఆ విధంగా
సరి చేసుకోగలిగితే రాజ పుత్రిక అంటే శారమ్మ గారి కూతురు. సరి చేసుకోకపోతే యజమేలు కూతురు అతల్య, యజమేలు కూతురు అతల్య. ఆ కూతురు అయితే సరి చేసుకోకపోతే ఈ కూతురు, సరి చేసుకుంటే ఆ కూతురు, రెండు ముక్కలుగా చేసి చివరికి ముగించాడు. కనుక ఈ రోజు శరీరం తీసుకునే మనం ఏం చేయాలంటే ఇక్కడ చెప్తున్న మాటను బట్టి కృపాసత్యం దగ్గరికి రావాలి. కృపాసత్యం ఎక్కడ దొరుకుతుందంటే ఎవరి దగ్గర దొరకదు. కృపాసత్య సంపూర్ణుడైన కృపాసత్య సంపూర్ణుడా సర్వలోకానికే శత్రు సైన్యం నేట మునిగిపోయారు. ఎదరెళ్ళిన ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా చేరారు. కనుక ఆ విధంగా మనలో ఉన్న శత్రువు, దేవునికి దూరం చేసే శత్రువు, దేవునికి ఎడం చేసే శత్రువు దూరమై నశించునుగాక, మునిగిపోవునుగాక. ఈరోజు మరలా నూతనంగా శరీరం తీసుకుంటున్నాం కనుక పాత జీవితం ఈ రోజుతో రద్దు చేసి నూతనమైన జీవితంలో పిల్లలందరూ మనమందరం బయలుదేరి ఎర్ర సముద్రం దాటుతాం గాక. ఆమేన్. చెప్పబడుతున్నటువంటి మాటను బట్టి ఏమన్నాడు? ప్రాయశ్చిత్తము కలుగును అంటే భయభక్తుడు రెండవది. మూడవది కృపాసత్యము చేసిన పనేంటి? ఎప్పుడైతే రక్షణ పొందేశారో కృపాసత్యం వచ్చేసింది. ఆ కృపాసత్యం చేసే పనేంటి? యోహాను మొదటి యోహాను పత్రిక 4 4:10 మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపమునకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఏముందట? ప్రేమ. మనిషిని ఎంత ప్రేమించాడండి? మనిషిని ఎంత ప్రేమించాడు? కుమారుని పంపించేసి సొంత కుమారుని పంపించాడు. దేనికి? ఉద్యోగానిగా. ప్రాయశ్చిత్తం చేయటం అంటే ఏంటి? ప్రాయశ్చిత్తం ఇది చేయాలని చెప్పాడు కదా తండ్రి. ఇదిగో అబ్బాయి, మన పోలికలో కొంతమంది మనుషులు ఉన్నారు. ఆ మనుషులను మోసం చేయడానికి మనమే పడదోసినోడు ఒకడు ఉన్నాడు. ఆడి కింద పడి భూమి మీద మన పోలికలో ఉన్న వాళ్ళని అందరినీ జతగట్టుకుని ఆడు వెళ్ళే చోటు నరకానికి, అగ్నిగుండానికి తీసుకుపోయేలాగా ఉన్నాడు. వాళ్ళని ఏదో కిందగా మన దగ్గరికి తీసుకురావాలి అని వాళ్ళ అబ్బాయి గారితో చెప్తే, మరి ఎలాగయ్యా అంటే ప్రాయశ్చిత్తం చేయాలి. ఏంటి ప్రాయశ్చిత్తం అంటే? ఆయన చనిపోవాలి అబ్బాయి, ఉమ్మొత్తాడు, గుద్దుతాడు, పొరడంతా కొడతాడు, నీ మీద ఒక పెద్ద పొయ్యి ఎత్తుతాడు, ఆ సిలువ పొయ్యి ఈడ్చుకు వెళ్తాడు. ఈ విధంగా ఏ తప్పు చేయకుండా ఉన్నా నిన్ను ఈ విధంగా చేస్తారు. వెళ్తావా అంటే వెళ్తాను డాడీ, చెప్తాను. మన పిల్లలు మన పోలికలో ఉన్న వాళ్ళ కోసం నేను వెళ్తా కొడుకు. ఈ రోజున అరే గీత గడ్డేంతో మర్చిపోయారా, ఈయనలాగా ఉంది, నిండు చూడదు కదా, ఒక్కసారి వెళ్ళి పనగడ్డేసి ఎలా ఉందో చూసిరని కొడుకు చెప్తే వెళ్తున్నారా? దొడ్డుగా ఎమ్మటే స్పీడ్కి వచ్చారు చక్కగా వెళ్ళలేదండి. కనీసం అలిసిపోయి పొలిగేళ్ళు వచ్చిన తర్వాత చేతు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వమంటే చూద్దా, దేవుడు స్తోత్రం. అదే కొడుకైతే ఇవ్వడం. కూతురు కాబట్టి ఈ రోజున కూతుళ్ళే కొంచెం పనిచేసి పెడుతున్నారు. లేకపోతే వాళ్ళ అమ్మ మూలుగుతూ వెళ్ళి కూతురు మోహరించిపోయింది. చూడండి అసలు నిజంగా నేను ఉరుక్కుపడ్డా. మేఘన
వాళ్ళ అమ్మ ములుగుతున్నాను అయ్యో అని. ఎమ్మటే మోకరించి ఆయన నమ్మి పాప నమ్ముకున్న దేవుడికి ప్రార్థన చేసింది. అది శంషర్ అంటే, అది నమ్మకం, అది విశ్వాసం అంటే రా. చిన్నపిల్లలే, పసిపిల్లలే మనకి బుద్ధి తేవటానికి రెడీగా ఉన్నారు. మనమే ఆయన చేసిన ప్రాయశ్చిత్తం చేసిన దాన్ని తీసుకోవడానికి అడుగు ముందుకెళ్ళిపోతున్నాం, అంతే. అడుగు ముందుకెళ్ళిపోతున్నాం. దాని గురించి ఈరోజు చెప్తుంది ఏంటంటే, తానే మనల్ని ప్రేమించి, తానే మనం ప్రేమించాము ముందు, ఆయనే ప్రేమించాడు. ఆయన ప్రేమించాడు కనుక భూమి మీద పంపిస్తే, ఆ భూమి మీద వచ్చిన ఆయన ప్రతి ఒక్కటి చేసి మాదిరిగా చూపించి వెళ్తా 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 ఇలా చేసుకోండి అని చెప్పి కొంతమంది శిష్యులు తయారు చేసి ఇక్కడ పెట్టిపోయాడు భూమి మీద. ఆ శిష్యులే మనకి కొంత నేర్పి సంఘాలు కట్టి ఈ రోజున సంఘాలుగా ఉండటానికి కారణం ఏంటంటే ఆయన ఆరంభం చేసింది ఇది కూడా ఈ రోజుకి. కనుక చెప్తుంది ఆ సత్యం చేసిన పని ఏంటంటే ప్రాయశ్చిత్తమై దానికి తండ్రి కుమారుడు పంపించాడు. ఆ కుమారుడే ఈ రోజున మన పక్షాన నుండి ప్రాయశ్చిత్తం చేసి శరీరము రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. దానిని బట్టి మనకు తన కుమారుని ఎక్కడకు పంపాడు? ప్రవచనం ఇది. తన కుమారుని ఎక్కడకు పంపించాడు? యెషయా గ్రంథం 6:7. యెషయా గ్రంథము 6:7. ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను. చాలండి. ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఇది నీ పెదవులకు, ఇది ఇది నీ పెదాలకు తగిలింది కనుక ఈ రోజున ఏంటయ్యా రక్షణ పొందుకుంటే ఏంటి, మేము రక్షించబడితే వచ్చే లాభం ఏంటి అంటే, ఇది ఎక్కడికి తగిలిందంట? పెదవులకు తగిలింది. ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగి పోయినను. అప్పుడు ఎవరిని పంపిదనా? నా నిమిత్తం ఎవరు పోవుదని ప్రభువు సెలవీగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా. చూడండి, దేవుడు శరీరం పెదవులకు తగిలితే దేవుని మాట వినడానికి ఎటువంటి వారైనా వెనక తగ్గరు. సంఘం ఇంప్రూవ్ అయిందని ప్రార్థన చేస్తుంది అమ్మగారు. ఎక్కడో ఏ సంఘమో ఇంప్రూవ్ అయింది, ఎక్కువ అయింది అంటున్నారు. నాకైతే ఎవరి సంగతి కాదు కానీ నా సంగతి నేను అనుకున్నా. నా కుటుంబం ఇంప్రూవ్ అయిందే కాదు. మీటింగ్ అంటే ఎవరైనా వెనక తగ్గలేదురా. నేనే కొంచెం ఏం జరుగుతుందో అనుకుంటుంటే నాకు ఫోన్ చేసి అయ్యా మీటింగ్లు కదా వెళ్దాం. అది ఏంటంటే ఎదగటం అంటే. ఏమైపోతేనే మేము వాక్యం వినాలి. మళ్ళీ మరొక గొలుసు ప్రార్థన ఉంది. గొలుసు ప్రార్థన అయితే మనకు 10 అయిపోద్ది. అప్పుడు మీటింగ్ కాడికి వెళ్తాం కుదరదు. లేదయ్యా ఈ రోజున చందరకాడే నేను మొత్తానికి చెప్తా, నేనేం చెప్తా. చందరకాడ ఇటు గొలుసు ప్రార్థన చేసుకుందాం, అటు నానమ్మ గారి ఇంటికాడ ప్రార్థన చేసుకుందాం. 8:30కి క్లోజ్ చేసుకుందాము. 9కి అక్కడికి వెళ్ళిపోదాం. ఎదిగినట్ట తగ్గినట్ట దేవుని మీద ఆశ ఇది తీసుకున్నారు. పెదాలకు తగిలింది. ఏంటది? సాక్రిమెంట్ అనే క్రీస్తు శరీరం పెదాలకు తగిన వాళ్ళకి ఆడు నేను నన్ను పంపు. ఈ విధంగా నా పిల్లలు నిజంగా ముందు రాత్రి మీరందరూ ముందు వెళ్ళిపోయారు. నేను కరెంట్ పెట్టుకుని ఏదో వచ్చాను కదా, అక్కడికి వచ్చేటప్పుడుగా జనం వాతావరణం చూసి నాకు కూర్చుంటానికి చోటు ఎక్కడైనా ఉండదా, చిన్న చోటు ఎక్కడైనా ఉండదని కుసేపు ఆలోచన చేసి బండి మీద కూర్చున్నావా, సరే అలా వెళ్దామంటే నా పిల్లలైన వారు ఒక కుర్చీని ఆఫ్ చేసి ఉంచారు. ఖచ్చితంగా వస్తాడు మా నాన్న, ఆయన కూర్చుంటాడు కుర్చీ. అది చాలా సంతోషం వేసింది. నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నారు నా పిల్లలు. ఎదిగినట్లా తగ్గినట్ట? ఆ విధంగా దేవుని దయలో ఏం జరిగిందంటే ఇది పెదవులకు తగిలిందంటారు. పెదాలు తగ్గుతుందరా?
క్రీస్తు శరీరం అనేది ఏదో తీసుకొచ్చి చెప్తున్నానా, అది క్రీస్తు శరీరంగా భద్రంగా గ్రంథ లెక్కల ప్రకారంగానే తయారవుతుందా? గ్రంథంలో ఎలా ఉందో యాజిటీజ్, మళ్ళీ అందులో డౌట్ లేదు. ద్రాక్ష తెచ్చి దాన్ని వేరేగా తయారు చేసి, గోధుమ పిండి తీసుకొచ్చి దాన్ని వేరే లెక్కల ప్రకారంగా దాంట్లో కలపవలసిన నూనె ఈ విధంగా కలుపుకుంటూ దాని లెక్క ప్రకారంగా ప్రత్యేకమైన పొయ్య ప్రత్యేకమైన చోట్లో కాల్చబడుతుంది రొట్టె ప్రభు శరీరంగా. కనుక అది మీ పెదాలకు తగిలి నిజంగా ఇది ప్రభు శరీరం అని నీవు కళ్ళకద్దుకుని జాగ్రత్తగా ప్రార్థన చేసుకుని తీసుకో. ఈ నెలలో నూతనమైన కార్యం జరుగుతుందంటే ఆ నూతనమైన కార్యం నూతనమైన స్థితిని తీసుకెళ్తుందంటే, అంతేగాని ఏదోలే నాటోటి తీసుకెళ్దాం, లేకపోతే ఏదోట్లే పిల్లలకు పెడదామంటే నా దేవుడు నా పిలుపు కానే కాదంతే. ఆయన పిలిచాడు, నేను నిలిచా. ఎలా పిలిచాడని చచ్చిపోయాడు, లేపాడు. నా కూతురు ఇక్కడ ఉంది రత్నమణి గారు, ఆమెకు తెలుసు. మంచమే పడి వారం రోజుల పాటు అలాగే ఉంటే ఊరంతా వచ్చి చూసి వెళ్ళిపోయాడు. ఇక లెగడం ఇక అయిపోయాడు అన్న స్థితిలో లేపి ఆయన పనికి వాడుకుంటున్నాడు అంతే. కనుక ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఆయన దీన్ని ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తం ప్రభు శరీరం. ఒకవేళ ఇంకేదైనా ఆలోచిస్తున్నారేమో, అనుమానం వద్దు. ఇది తగిలితే నీకు ప్రాయశ్చిత్తం అంటే నీ పాపానికి. గతంలో చేసిన మూట ఉంది, ఆ మూట పోతే దీంతో అంటే దీంతోనే లేదు. మా ఆయన చాలా ప్రేమిస్తున్నాడు కానీ అయ్యా ఈ మూట తీసుకుంటే అది తీసుకోడు. పాపాన్ని ఎవరు తీసుకోలేదు, ఎత్తం కూడా కుదరడు. ఎవరు మూట వాళ్ళు పెట్టాల్సింది. అక్కడికి ఏదన్నా విడిచిపెడితే ఊరుకుంటాడేమో కానీ మూట మట్టి ఖచ్చితంగా పాప మూట పాపమే, పుణ్యం మూట పుణ్యమే. ఎలా నువ్వు చరిగా పుణ్యం చేయలేదు కదా, నాలో కొద్దిగా పుణ్యం తీసుకోమన్నా కుదరదు. చాలా మంది అనుకుంటారు గోవుందని వెళ్తాం, ఉద్దని వెళ్తాం, ఇది చేస్తాం అది చేస్తామని. ఇవన్నీ చేస్తే ఆ పాపం పుణ్యం అవ్వదు, పుణ్యం పాపం అవ్వదు. ఆ మూట ఆమెకే ఉండదు. మా తల్లి ఉంది, మా అమ్మగారు, ఎండ వేడికి అటు ఇటు తిరుగుతుంది. నాకైతే అంత స్తోమత లేదు కానీ నాకు తమ్ముడు నా ఆఖరణ పుట్టినాడు పోలీసు. ఆ పోలీస్ అయిన కారణంగా ఎక్కడో ఏసీ తీసుకొచ్చి ఒక రూమ్లో బిగించి మా అమ్మనందులు పెడితే ఆ గోడలకు చూసి అందరూ ఉంటలా ఏదో వస్తుందని. ఇది చేయాలని ఏసీ పెట్టాడ్రా. ఆ ఏసీలో పడుకుంటాక మా చెల్లెళ్ళు వస్తున్నారు. అంతకుముందు అయితే మా అమ్మగారికి ఏం చేస్తావు రా, నాకు కుదరట్లేదు, ఆయన ఊరుకోవట్లేదు అని వాళ్ళు. ఇప్పుడైతే టయానికి ముందుగానే వచ్చి ఆ ఏసీ ఉంది కాబట్టి అందరూ పడుకుంటారు. దేవుని దయలా ఉంటుంది. మనకి ఏదున్నా దాన్ని అనుభవించలేము, దేవుడు అనుభవించనిచ్చేనే. కనుక ఇక్కడ చెప్తుంది ఏంటంటే పెద్దలకి తగిలితేనే ఇది. ఒకవేళ రక్షణ పొందుకోవడానికి ఇక్కడ రెడీగా ఉంది, పక్కనే ఉంది మన కుండి, ఎక్కడికి లేపలేదు. చాలామంది లేట్ చేస్తున్నారు. లేట్ చేయమాకండి. ఈ శరీరం తీసుకుంటే పాపాన్ని ప్రాయశ్చిత్తం చేస్తుంది. 4వ మాట. 5వ మాట అంటే క్రీస్తు శరీరం పెదవులకు తగిలితే నీకేమవుతుంది? యెహెజ్కేలు గ్రంథం 16:63. యెహెజ్కేలు గ్రంథము 16:63. నీవు చేసినది అంతటి నిమిత్తము నేను ప్రాయశ్చిత్తము చేయగా దానిని ఆ మనస్సులకు తెచ్చుకొని సిగ్గుపడి సిగ్గు చేత నోరు మూసుకుందువు. ఇదే దేవుడు చెప్పే మాట. యెహోవా వాక్ అంటే ఇది తగిలిందనుకో, ప్రాయశ్చిత్తం జరిగిందనుకో, ఏదైనా ఎవరైనా నువ్వు తప్పు చేసావు అంటే ఏం చేస్తారంటు? అంతేగాని గయ్యాళ్ళారు ఏకపడరు. ఎందుకనంటే తగిలింది, ఇది ప్రాయశ్చిత్తం చేసింది. ప్రభు శరీరం తీసుకున్నావు, నువ్వు చేసిన తప్పు, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి కేకలేవు. అదే సిగ్గుతో నోరు తప్పే పడపడు. కానీ ఈరోజు చాలామంది శరీరం తీసుకుని కూడా నోరు మూసుకున్న వాళ్ళు లేదురా. మా సంఘ పిల్లలు కాదు, మీరు కాదు, బయట ఎక్కడో చూస్తున్నాను. శరీరమే పెదవులకి బలిపేట మీద నుండి వచ్చే తగిలే ఆ శరీరమే
మరి నోరు తెరుతుంది. కానీ ఇక్కడ చెప్తున్న వాక్యం అయితే నీవు చేసినది అంతటి నిమిత్తము. కొట్టనా అంతటి నిమిత్తము అంటే మనం పుట్టినప్పటి నుంచి బాప్తిసం కుండీలో ముంచే వరకు కూడా ప్రభు పేరిట ఆ నీళ్ళలో మునగగానే నీకు ప్రాయశ్చిత్తం జరిగింది. అంటే అప్పటిదాకా చేసిన అన్నీ కూడా కడగబడిపోయినాయి. అంతే యేసుక్రీస్తు ఆయన బాప్తిసం ద్వారాగా అవన్నీ కడగబడినాయి అని చెప్తుంది ఇక్కడ. అదే అనమాట, నీవు చేసిన యావత్ అంతటి నిమిత్తం నేను ప్రాయశ్చిత్తము చేయగా దాని మనస్సులకు తెచ్చుకొని సిగ్గుపడి సిగ్గు చేత నోరు మూసుకొని ఎందువు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు చెప్తున్నాడు. ఎందుకయ్యా బాప్తిస్మం అంటే చాలా మంది మగవాళ్ళు అనుకుంటున్నారు, నేను చెప్పిన మాట ఏందేమో నా వెనకమాల బాగా కిందకల్లా పూలు పెట్టుకుని నా బండి ఎక్కదేమో, నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి అనుకుంటున్నారు వాళ్ళు. కానీ కొన్ని విషయాలు దీని వలన జ్ఞానోదయం కలిగి ఆ కుటుంబం చక్కదిద్దుద్ది. చక్కదిద్దినప్పుడు బాటిల్ ఇలాగే ఉంటుంది, కానీ చక్కదిద్దినప్పుడు ఎలా తిప్పాడు ఆయన. నీళ్ళ బాటిల్ నీళ్ళ బాటిల్ అండి, ఇలా ఉన్న బాటిల్ తీసి ఆడవారు ఏం చేస్తున్నారంటే కుటుంబాన్ని ఇలా నిప్పి ఇలా పెట్టాడు, తల్ల కిందలు చేసేస్తున్నారు అంతే. మగవాడు ఎంత మీసాలున్నా, ఎంత బలాక్యుడైనా, ఆడపిల్ల ఎంత బక్కగా ఉన్నా, ఎంత బలహీనరాలైనా నుంచోవాలి, కూర్చోవాలి. అలా చేస్తుంది ఇప్పుడు ప్రపంచం అంతా. ఆ విధంగా ఉందని ఖచ్చితంగా చెప్పాడు. నోవాహు ఆయన చెప్పాడు వాడికి. కనుక ఈ రోజున అలాంటి సిస్టమ్ ఏమీ లేకుండా ఉండాలంటే ఇది తగలాలంటే బాప్తిసం తీసుకోవాలి. మరి మగవారు ఆడవారు కూడా తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఇద్దరు కూడా చక్కగా నోరు మూసుకుని ఊరుకుంటారు. అయితే ఆయన ఏదన్నా అందనుకో నేను చేసిన తప్పే కదా నోరు మూస్తాడు. ఈయన ఏమేదన్నా అంటే నేను చేసిన నోరు మూత అనేది ఎప్పుడు జరుగుతుందంటే ఇది తగిలితే అర్థమవుతుంది కదా సబ్జెక్టు. బాప్తిసం తీసుకుంటే ఇది తగులుద్ది, ఇది తగిలితే నోరు పోతారు. అదే ఇక్కడ చెప్పింది వాక్యం, అదే వివరించింది వాక్యం. ఏమవుతుందంటే నీవు చేసినది అంతటి నిమిత్తము నేను ప్రాయశ్చిత్తము చేయగా దానిని ఏం తెచ్చుకుంటావు మనసుకి? ఎలా ఏం తెచ్చుకుంటావు మనసుకి? మనసులోకి ఏది జ్ఞాపకం వస్తుంది? దావీదు గారికి ఏమొచ్చింది జ్ఞాపకం? పరుకొట్టుకోవాలని. ఆయన చేసింది ఎప్పుడు కళ్ళు మూసుకుంటే కనపడేదంట. అదే ఈరోజు సబ్జెక్టు. నీకు నాకు మనకు కూడా ఏదైనా తప్పు చేసినప్పుడు, ఎవరన్నా మాట అన్నప్పుడు ఎగబడవు, నేను చేసింది తప్పేగా దేవుడి పేరుతో అప్పుడు తలదించుతాము, సిగ్గుపడతాము. నిజంగా తెలిసిపోయిందా? నీకు కూడా తెలిసిందా చేసిన తప్పని? ఆ విధంగా తెలిసిన దాన్ని బట్టి అల్లరి చేసుకోరు, నోరు మూసుకొని భర్తే భార్య ఇద్దరు కలిసి రక్షించబడి అది పెదాలకు తగిలితే వస్తుందంట. ఏంటంటే దాని వెనక అదే పని చూపిస్తున్నారండి. ఆనాడు ప్రభువు కూడా ఇదే చూపించాడు, అంతేగాని ఆయన శరీరం కోసేది ఎవరా. ఒక రొట్టె తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇది నా శరీరం అన్నాడు. అదేవిధంగా శిష్యులు కూడా ద్రాక్షారసాన్ని తీసుకొస్తే అది నా రక్తం అన్నాడు. అదే ఈ రోజున వాక్య లెక్కల ప్రకారంగా దాన్ని తీసుకుంటానికి సిద్ధంగా ఉండే మనకు ఆ విధంగా ఉంటుంది. మనకి అది ఎప్పుడైతే మనలోకి వెళ్ళిందో అప్పుడు సిగ్గుపడేలా తీసుకుంటామని చెప్తుంది. ఇది ఎన్నమాట? 5వ మాట. 6వ మాట, సిగ్గుతో నోరు మూసుకొని ఉన్న వారి కోసం ఉన్నట్టు కుటుంబం అంటే సిగ్గుతో నోరు మూసుకుంటూ ఉంటున్న వారు లేదా జాగ్రత్త, ముయ్యలేదా, సిగ్గుతో మూసుకోలేదా, అయితే జాగ్రత్త అని ఒక హెచ్చరిక మాట చెప్తుంది. కీర్తనలు 65:3. కీర్తనలు 65:3. అమ్మా, నా మీద మోపబడిన దోషము భరింపజాలనిది నా అతిక్రమ నిమిత్తము అమ్మా నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. చూడండి ఇక్కడ చెప్పుతున్నటువంటి మాట,
అమ్మ 65:3 చదివింది. 65:3 నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, నా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయదు. అంటే ఈ శరీరం తీసుకుంటే ఎవరు చేస్తారు ప్రాయశ్చిత్తం? అతిక్రమాలు మనకు బోల్డెన్ ఉన్నాయి. పుట్టినప్పటి నుంచి ఎన్నో చేసాం. అవన్నీ కూడా భరించింది ఎవరంటే ఆయనే. అంటే ఈ విధంగా ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. మరొకసారి ఆయన మీద వేయటం కుదరదు. ఒకసారి మోసేసాడు బాప్తిసం తీసుకున్నప్పుడు, జాగ్రత్తగా ఉండు, పశ్చాత్తాపం ఎప్పటికప్పుడే. ఒకవేళ తెలిసి తెలియకేదని చెప్తే నాయన క్షమించు అంటే నీకు ఆయనకున్న దగ్గర సంబంధాన్ని బట్టి మరొకసారి శరీరం ఇచ్చి ఈ విధంగా మరొకసారి క్షమిస్తున్నాడు. ఆయన శరీరంలో అంత గొప్పతనం ఉంది. క్షమాభిక్ష పెట్టడానికి ఆ శరీరం నెల నెల మీ నోట్లోకి మీ చేతులకు వస్తుంది. ఆ శరీరము ఎక్కడి నుంచి వస్తుందంట మీకు తెలిసినంత వరకు? ఎక్కడి నుంచి వస్తుంది? దీన్ని పరలోకం నుండి దిగి వచ్చున్నటువంటి జీవాహారం. ఇది ఈ రోజున జీవ వృక్ష ఫలం. ఈ ఫలం అనేది ఒకనాడు ఆదం గారు అవ్వగారు ఉన్న తోటలో కూడా ఉంది ఆ జీవ వృక్షం. ఆ తోటలో ఉన్నప్పుడు దాన్ని తినకుండా పనికిమాలినోడు ఈ చెట్టు కాగి వేయమన్నాడు. ఆనాడు ఆ చెట్టు ఆ ఫలం అంట యాపిల్ అంట. ఈరోజు కూడా యాపిల్ వేస్తారు, చక్కగా వేసి ఒక మొక్క కొరికినట్టుగా చేస్తారు. యాపిల్ కొట్టడానికి ఎవరు యాపిల్ పెట్టి దానికి మూలమట ఒక మొక్క తీసుకున్నట్టుగా ఆ మొక్క తీసుకున్నదే అవ్వ. దాన్నే జ్ఞాపకం చేస్తాక ఆ యాపిల్కి అలా వేస్తూ ఉంటారు. దానిని బట్టి ఇక్కడ చెప్తుంది ఏంటంటే నా మీద మోపబడిన దోషములు భరింపజాలని. మన భరింపజాలనివి మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయదు అని ఆనాడు ఆ దావీదు గారు మరొక్కసారి ఈ విధంగా తెలియజేస్తున్నాడు అనమాట. దానిని బట్టి చివరిగా చెప్పేదేంటి? చివరిగా చెప్పేది రోమపత్రిక 4:7. మరలా కొత్త నిబంధనకి వెళ్ళిపోదాం. ఏలయనగా అమ్మా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ఆ విధంగా ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. చివరికి ఎక్కడికి వచ్చింది వాక్యం? ధన్యతలోకి. నా పిల్లలందరూ ఈ చోట్ల ఉన్న వాళ్ళందరూ ధన్యులగుదురు కాక, అందరూ కూడా ఈ శరీరం తీసుకోవడానికి సిద్ధపడుతురు కాక, మిగిలిన వారు కూడా రక్షించబడుతురు కాక. ఈ రోజున వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరూ ఈ రోజున ఇప్పుడు ఈ క్షణంలో శరీరం తీసుకునే వాళ్లకు నూతనమైన ధన్యత దయచేయునుగాక. ఆయన చెప్పుచున్న మాటను బట్టి ఏమంటున్నాడంటే యాలయనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి. ఆ విధంగా దోషులుగా ఉండకుండా ఈ రోజున శరీరాన్ని తీసుకోండి. ఆ దోషం అనేది శరీరం ద్వారా ఈ రోజున మీ పెదవులకి తగలగా మరొకసారి మీలో ఉన్న అపవిత్రత అనేది దేవుని పేట నశింపచేయునుగాక. ఈ శరీరం ద్వారా ఈ రోజున దోషాలనేవి మరలా పోయి నూతనముగా కొత్తగా అద్భుతమైన క్రియలు చేయడానికి సిద్ధముగా పౌరుషముగా ఉందముగాక. ఆమేన్ ఆమేన్. అమ్మ కానుకల సమయము తర్వాత ప్రార్థన చేస్తాను. సందర్భమైన పాట ఏదంటే వచ్చిన వాళ్ళు ఉంటే పాడాలి.